అందరికీ నమస్తే అండి. నా పేరు వచ్చేసి మునికాంత. నా జీవితంలో నేను ఫేస్ చేసిన పెద్ద పెద్ద స్ట్రగుల్స్ గురించి మీతో ఈరోజైతే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చిన్న వయసులోనే చాలా బాధ్యతలు మోయాల్సొచ్చిందనమాట అండి. అప్పుడప్పుడు జీవితమే ఒక పెద్ద పరీక్షలా అనిపించేది. కానీ నాకొక బలం ఉండేది. అదొచ్చేసి నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు. వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. మా అమ్మ, నాన్న సహాయంతో పిల్లల్ని చక్కగా పెంచుకుంటూ, చదివించుకుంటూ ముందుకైతే వచ్చేసానండి. జీవితంలో నిలబడడానికి వచ్చేసి చాలా పనులు చేశాను. ఆవుల్ని మేపాను, వంట పనులు చేశాను. అవకాశం దొరికిన ప్రతి పనిని గౌరవంగా చేసుకుంటూ ముందుకొచ్చేసాననమాట. ఇప్పటికైతే చాలా ముందుకే వచ్చున్నాను. కొన్నిసార్లు అలసిపోయాను. అంటే అలసిపోయి భయంకరంగా ఏడ్చేదాన్ని నేను. ఇంకా నాతో అవుతుందా అని కూడా ఇక నేను చేయలేనేమో, ఇంక ఇక్కడికి ఆపేస్తాం దీన్ని అని కూడా అనిపించేసిందనమాట మనసుకి. కానీ ఒక్క విషయం మాత్రం వదలలేదు, ఆశ. ఈరోజు నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. వాళ్ళని చూస్తే నా కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఆర్థికంగా ఇంకా కొంచెం బలంగా నిలబడాలి. నా కాళ్ళ మీద నేను ధైర్యంగా నిలబడాలి అనే ఆలోచన. ఆ ఆలోచనతోనే ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నానండి. నాకు వంట అంటే చాలా ఇష్టము. నేను చేసే వంట మీద నాకు చాలా నమ్మకం ఉందన్నమాట. అందుకే కొత్త అడుగు వేస్తూ ఉన్నాను. నా జీవిత ప్రయాణం నేర్పిన ఒకే ఒక పాఠం: పరిస్థితులు మనల్ని పరీక్షించవచ్చు, కానీ మన ధైర్యాన్ని ఓడించలేవన్నమాట. మీరు కూడా జీవితంలో కష్టాలను ఎదుర్కొని వాటిని దాటి ముందుకు వచ్చిన వాళ్ళైతే మీ కథను కామెంట్లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ అండి.